మన సతీష్ శర్మ గారు కానీ, మనోహర్ కానీ, దుర్గాప్రసాద్ కానీ గతంలో అనేక సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఈ బ్రాహ్మణ సమాజం కోసం, బ్రాహ్మణ కులం కోసం, అదేవిధంగా బ్రాహ్మణ యొక్క శ్రేయస్సు కోసం వారి యొక్క ఆస్తులు కానీ, అదేవిధంగా వారి సమయం కానీ, అదేవిధంగా వారి డబ్బులు కానీ వృధా చేసి ఎంతో సేవలు అందిస్తూ వారి యొక్క సంసారము చిదికిపోయినప్పటికీ కూడా కేవలము బ్రాహ్మణ కులము, బ్రాహ్మణం యొక్క శ్రేయస్సు కోసం పాటుపడుతూ ఈరోజు కనపడటానికి ఈ విధంగా కనపడవచ్చు. కానీ ఈరోజు వీరికి ఈ రకమైన గౌరవం కనపడితే కనపడవచ్చు. కానీ ఆ తర్వాత రేపు నుంచి నిద్ర ఉండదు, ఆహారం ఉండదు, సమయము ఉండదు. మరలా తిరిగి సమావేశమయ్యేంతవరకు అహర్నిశలు వీరు చేస్తూ ఉండాల్సిందే. ఎంత చేసినా వీళ్ళ మీద రాళ్ళు వేస్తూనే ఉంటారు. అభినందించే వాళ్ళు చాలా తక్కువ. ఇది నగ్న సత్యం. కాబట్టి ఈరోజు ఒక రాజకీయంలో ఒక బ్రాహ్మణ సంబంధించి ఒక వాయిస్ వినపడాలన్నా, ఒక పురోహితులకు అన్యాయం జరిగితే ఒక వాయిస్ వినపడాలన్నా, అదేవిధంగా ఒక దేవాలయంలో అన్యాయం జరిగితే ఒక వాయిస్ వినపడాలన్నా, ఏది వినపడాలన్నా ఒక సమైక్య ఎంతో అవసరం. కాబట్టి ఈరోజు బ్రాహ్మణ కులానికి, అదేవిధంగా పురోహితులకు, అర్చకులకు ఏదైనా వారి యొక్క ఎగ్జిస్టెన్స్ కోసం భవిష్యత్తులో కష్ట నష్టాలు వచ్చినా వారికి అండగా దండగా నిలబడాలి అంటే ఈ సంఘమే మనకు దిక్కు. ఈ సంఘమే లేకుంటే ఎవరికి చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి? ఒక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలన్నా, ఒక గవర్నర్ దగ్గరికి రిప్రజెంటేషన్ ఇవ్వాలన్నా, ఒకరిని కలవాలన్నా ఎవరు కలుస్తారు? సంఘమే కలవాలి. కాబట్టి వీరికి శక్తి కావాలి అంటే ఆ శక్తి వెనకాల మనము వారికి 100% మద్దతు ఇచ్చినప్పుడు మాత్రమే వీరికి ఆ శక్తి వస్తుందే తప్ప మనము మద్దతు ఇవ్వకుంటే వారు చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి ప్రతి బ్రాహ్మడు కూడా వారికి మనము నైతికంగా 100% వారికి నైతికమైన శక్తి ఇవ్వవలసిన అవసరము, కర్తవ్యము మనకుంది.